రియల్ ఎస్టేట్ కంపెనీస్తో పోలిస్తే రోడియన్ రియాలిటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ని పొందొచ్చు ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ కంపేర్ చేస్తే? ఇప్పుడు మనం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఓకే, అది మంచి అప్రిషియేషన్ వస్తుంది కస్టమర్కి. విత్ ఇన్ షార్ట్ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే అది ఆ చుట్టూ వాతావరణం అంతా ఇన్స్టెంట్గా ఇల్లు జరుగుతున్నాయి, ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. ఏ కస్టమర్ తీసుకున్నా మనం చెప్పడం కంటే అక్కడికి వెళ్తే కస్టమర్ మనకంటే తెలియకలు మనం ప్రాజెక్ట్ చూపించే సార్ చుట్టూ వెరిఫై చేసుకుంటారు ఏముంది ఏంటని. మనం చూపించే వరకే మన బాధ్యత. కస్టమర్ లీగల్గా అన్నీ మనం వెరిఫై చేస్తాము. వన్స్ కస్టమర్కి కానీ ఒక సెట్ ఇస్తాము, వెరిఫై చేసుకోండి అని. ప్రతిదీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆయన ఓకే అనుకున్న తర్వాత మన దగ్గరకు వస్తారు. అదొక పార్ట్. నెక్స్ట్ రిటర్న్స్ అని అంటున్నారు కదా, మనం ఏది చేసుకున్నా సెలక్షన్, ఆ సెలక్షను చాలా ప్రైమ్లో ఉంది. మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ చాలా బాగుంటాయి. ఒక ప్రాజెక్టు ఎంత దూరం అయినా ఏం డిస్టెన్స్ చూడడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూస్తాం. ఆ వాతావరణం అయితే మనమైతే ఏదైతే చెప్పామో 100కి 100% అదైతే మనం అక్కడ చూపిస్తే కస్టమర్ 100% సాటిస్ఫై అవుతారు. సాటిస్ఫై అయ్యి రేపటి రోజున రిటర్న్స్ అనేది కస్టమర్ కాదు మనమే చెప్తాం. ఇప్పుడు చెప్తాం, ఒక కొంతకాలం తర్వాత కస్టమరే చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ అదే ఫీడ్బ్యాక్ నాకు వస్తుంది కాబట్టి, సార్ మీ దగ్గర తీసుకున్నాను, మంచి రిటర్న్స్ వచ్చాయి, ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళే వచ్చి నమ్మకంతో కలిసి జర్నీ చేస్తున్నారు. గతంలో వాళ్ళు చాలా ఫ్లాట్స్ కూడా చాలామంది వాళ్ళు మళ్ళీ కలిసి మాతో జర్నీ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తున్నారు. మనకు తెలిసిన మంచి డెవలపర్ ఉన్నారు, డెవలపర్ కంటే నా ఫ్రెండ్ ఉన్నారు అన్నట్టు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే నేను వాళ్ళతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాను. మా ఫ్రెండ్ ఉన్నారు ఇట్లా అని చెప్పి వాళ్ళే బిజినెస్లో మా మార్కెటింగ్లో పార్ట్ అయ్యి వాళ్ళే కలిసి చేస్తున్నాం. అండ్ అదర్ కంపెనీస్తో పోలిస్తే రోడియన్ రియాలిటీలో కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, జనాలకి అందుబాటులో ఉంటుందా? ఇప్పుడు కాస్ట్ పరంగా ఇప్పుడే చెప్పాము, చిన్న కంపెనీలు లో బడ్జెట్ ఇస్తామంటున్నారు. లో బడ్జెట్లో ఇచ్చినప్పుడు డెవలప్మెంట్స్ ప్రాపర్గా ఉండవు. వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకురారు. కస్టమర్కి అయితే మనమైతే ఏదైతే సేల్ చేస్తున్నామో దాంట్లో నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే టెంపరీగా ఫ్లాట్ అమ్ముకుందాము, వెళ్ళిపోదాము అన్న మైండ్ సెట్లో ఉంటేనే తక్కువ రేట్ అని చెప్తారు. కానీ మేము ప్రతిదీ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసే మార్కెట్లో పెడతాం. ఏదో ఫ్రీ లాంచింగ్ కింద పెట్టడం, కొంత కలెక్షన్ చేయడం, అటువంటి కాన్సెప్ట్ మా దగ్గర లేదు. ప్రతిదీ లీగల్గా వెరిఫై చేసుకొని పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసి, వర్క్ కానీ ఒక కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కస్టమర్ వస్తే ఒక సాటిస్ఫై అయిన తర్వాత అక్కడ వాస్తవానికి ఒక ఆఫీస్ సెటప్ చేస్తాం. పర్మనెంట్ సెటప్ ఏది చేసినా టెంపరీ మేము చెయ్యం. ప్రతిదీ యాక్చువల్గా కొంతమంది ట్రావెల్స్ కానీ థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు. మేము ట్రావెల్స్గా డిపెండ్ కావు. ట్రావెల్స్ కానీ మా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ప్రతిదీ మాదే కాబట్టి, డెవలప్మెంట్ మాదే కాబట్టి కస్టమర్ ఇంటి దగ్గర నుంచి మేమే తీసుకెళ్తాము సైట్లోకి. రిసీవింగ్ మా పర్సన్ ఉంటారు సైట్లో. ఇప్పుడు వెళ్ళినా మాకు నైట్ వెళ్ళినా కానీ అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక కొంతమంది ఫ్యామిలీ ఉంటుంది. సైట్ డెవలప్మెంట్స్కి ఒక టీం ఉంటుంది. కొంత ఆ సరౌండింగ్స్లో మనం గోశాల అవి ఇవి రన్ చేస్తున్నాం. వాటిని చూసుకోవడానికి కొంత టీం ఉంటుంది. వీళ్ళంతా అక్కడే ఉంటారు కాబట్టి ఒక వాతావరణం అనేది ఇప్పుడే క్రియేట్ అయింది అక్కడ. రేపు కస్టమర్ వచ్చి ఈ వాతావరణాన్ని చూస్తే మేమే అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి అంటే రిలీఫ్ కావాలన్నంత మాకే అనిపిస్తుంది. ఏంటంటే మనం ఉన్న బిజీలో అక్కడికి వెళ్ళి ఉండలేని పరిస్థితి. ఏంటంటే బిజినెస్ అంటే నిత్యం మనం ఏదో ఒకటి ఉంటుంది యాక్టివిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అప్పుడప్పుడు వీలు దొరికినప్పుడు అక్కడే ఉంటాము. మంచి వాతావరణం కాబట్టి కస్టమర్కి కానీ 100% మంచి రిటర్న్స్ అయితే మా ద్వారా వస్తాయి. ఆ నమ్మకం ఏంటంటే ప్రతిదీ సర్వీస్ పరంగా, ట్రావెల్ పరంగా అయినా, డెవలప్మెంట్ పరంగా అయినా ప్రతిదీ మేమే చూసుకుంటాం కాబట్టి కస్టమర్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేసే వరకు అంతా రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి.